నీ అవ్వ యాక్సిడెంట్ అయ్యి మంచాల పడుడేమో కానీ ఏడాది నుంచి వెళ్ళి సైకిల్ తీయకపోతే ఎక్కడ సిలుం బట్టి పోవట్టే పోయి చేయించుకొని వస్తాయి. అన్న ఏం చెప్తారే? ఏమున్నదవా, ఏం లేదు. ఈ సైకిల్ అంతా ఖరాబ్ అయింది. వదిన ఇంకా ఛాయ్ తాగలేదా? లేదు వదిని, ఇగో ఇప్పుడే పెడుతున్నా కదా. ఇవాళకి ఇంత పొద్దుపోయింది. రాత్రంతా చలి పెట్టబట్టే పొద్దుగాల లేచేసరికి ఆలస్యమైంది. ఇవాళ ఒక్క పొద్దేనాయే, అందుకే లేచి స్నానం చేసి ఛాయ్ పెట్టేసరికి ఇగో ఈ అల్లయింది. ఏందక్క ఎన్నర్రా అందాను గిట్ల వచ్చినావు? అన్న ఏం లేదు, నువ్వు గడ్డెదర పోతున్నావు అని తెలిసింది, వస్తావా అని వచ్చిన. పోతాన్నాక గట్టినే ఎవరన్నా వెళ్తే వాళ్ళు వీళ్ళు గొడ్ల పంటి పనికా, లేకపోతే పొలంలోకైతే ఇంకా దిగుతలేను గాని పోతాను. అత్తతి అక్క. మరి అత్తవా? అత్తక్క తిని రా మరే, నేను పోతాన్నా. సరే సరే అన్న, సర్ది పెట్టుకోని రా, నేను పోతున్నా. సరే అక్క, అత్తపా. ఎక్కడికక్కడ కూసిపోయినాయి. రేపు తీసుకొని పోయి చేయించుకుని అత్త. ఇంకెంతసేపు చేస్తావే సాయే? చెప్పన మోస్కరా. అయ్యో తీసుకొస్తున్నా నాగయ్య. మళ్ళీగా అయ్యా బాంచన్ పైసలు అడ్డైపోతాయరా? అయ్యా ఇత్త బాంచన్. ఇంకెప్పుడు ఇస్తారు? ఏదో ఆపత్తున్నదని హాస్పిటల్ పట్టమని కాలు విరిగిందని మీ పిల్లల వచ్చి కాలేజీ పడితే 6 లక్షల రూపాయలు ఇస్తా. గిన్ని రోజులు ఆరా నువ్వు ఇంకా 10 లక్షలు కూర్చున్నాయి అవి. అయ్యా నువ్వు కాకపోతే ఇంకెవరు ఇచ్చిరయ్యా? కాలేరిగి నేను హాస్పిటల్లో అంటే 6 నెలలు అయింది. మళ్ళీ వచ్చి ఇంటికాడ ఏడాది నుంచి ఏం పని లేదుగా బాంచన్. ఇప్పుడిప్పుడే పోతాన్న వాళ్ళు పనికి వెళ్తారు. తాపకిని తీరుపుతా బాంచన్. ఏటు బాంచన్? ఏమో నువ్వు పని పోవడేందో ఏమో కానీ ఎనడితో నాకు ఏం అర్థమైతలేదు. అయ్యో ఇత్త బాంచన్. ఇక నువ్వు ఇవ్వకపోతే నా గతి ఏమవునో కానీ బాంచన్. ఇత్త ఎట్లా చేసి వాళ్ళు వీళ్ళు ఏమైంది ఎనడిస్తారు? ఇంకా మీకు ఎరికాను 6 లక్షలు ఎంత ఎరికానా? మళ్ళీ మీకు ఏళ్ళు కడతాయిరా? అయ్యా పైసకు పైసా పిల్లలు చేస్తూనే ఉంటది. అయ్యా నువ్వు ఇవ్వకపోతే నా బతికే గాగమయ్యే. అరే నువ్వు మంచోను అని నేను నమ్మిచ్చిండ్రా నీకు పైసలు. ఇచ్చినవయ్యా, ఇయ్యలేదా? మంచోనే ఇచ్చినా గానీ మొన్నటి దాకా ఇంటికాడనే మంచాల పడి ఉంటుంది కదా బాంచన్. గల్ పనికి వెళ్తారు, రోజు పోతాన్నా. తాపకిని ఎట్లా చేసి తాపకిని తీరుతా. నువ్వన్నా చెప్పు, ఏమో ఏదైనా చేసి ఇయ్యరు నాకు. ఇప్పుడిప్పుడే పనికి పోతుండయ్యా. ఏం పనికి పోతాను? మీరు పనికి పోయి వాడు కాలేరి రాడబడ్డది. కొన్ని ఏళ్ళ దాకా వాడు మంచాలకి 2 ఏళ్ళు లేవకనైపోయాయి. ఆ కుంటుకుంటా మెంటుకుంటా వాడు పోయేది ఎప్పుడు, కైకిలు తెచ్చేది ఎప్పుడు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఇదంతా జరగదు కానీ అరే నేను మాట చెప్తా ఎన్ను. నీ బిడ్డను చూస్తేనో చదువుకుంటాను ఇక్కడ చిన్నపిల్ల. రేపు పొద్దుగా దాని కార్యక్రమాలు ఉంటాయి, పెళ్లి చేసుడు, ఆత్మప్పుడు ఇది చేసుడు, ఇవన్నీ చేసే వరకు సరిపోతుంది. నీ పిల్లలను చదివించే వరకు సరిపోతుంది. సప్పుడేగా ఈ ఇల్లా మీరా ఇక నీతోటి కాదు. నేను నిజంగా చెప్తాను, ఎంతో మంచోని ఏదో చేసాను నాకు అర్థం అనుకున్నా కానీ నువ్వు ఇంకా మంచోన్లే పండి ఇయ్యాల రేసి రేపు పోతానా పనికి ఇయ్యాల పోతానా అంటే ఏందన్నట్టు ఇది? అంత మాట ఒక్క రాడన్నా కానీ మరి కలిసి పటేలాకి ఈ రోజుకి ఇంత పైసలు చెప్పిన ఆయన మీరు ఎప్పుడైనా కనీసం కలిసి ఇప్పటి వరకు ఆ జోలు తీసిరా? అయ్యా లేవు కదా. ఏం లేవు కదా. నువ్వు ఎంత మంచోని మనం నమ్మి నీకు పైసలు ఇచ్చినా నేను. అరే మళ్ళీ ఇగో మీ ఇద్దరు చెప్తానా, మంచిగా ఆలోచించుకోరు. నేను చెప్పింది మీ మంచిగా చెప్పిన. ఎందుకంటే పిల్ల చదువుకునే పిల్ల ఉన్నది, నువ్వు ఇబ్బందులలో ఉన్నావు. నువ్వు ఆ కుంటుకుంటా మెంటుకుంటా పోయొచ్చి నువ్వు మిత్తి కట్టే వరకే ఇవ్వలేదు. నీకు నువ్వు మిత్తి అసలు కట్టనంటే నీతోటి కాదురా. ఇక నేను చెప్పింది ఆలోచించుకో. ఇల్లు ఎక్కడన్నా ఉండొచ్చు కానీ నువ్వు ఇల్లు అమ్మి కట్టుకుంటే నీకు ఒక్కసారి అని పోతాయి, తలకానకులు పోతాయి. అనవసరంగా దీన్ని పెంచుకోకు. నీ మంచి కూడా చెప్తానా, మీరు ఇద్దరు కలిసి బాగా ఆలోచించుకోరి. ఇల్లు అమ్ముడు తప్ప మీకు వేరే ఆలోచన అవకాశం లేనేలేదు.
బాధపడకయ్యా. బాధపడకంటే ఎట్లనే ఆ ఎకరం భూమి పెద్ద బిడ్డ పెళ్లి చేసి ఆడ తిరగక ముందు యాక్సిడెంట్ అయ్యి నేను మంచాన పడితే ఆ పటేల్ మంచోడు అయ్యేపటికి 6 లక్షలు ఇస్తే 10 లక్షలు అయి కూర్చున్నాయి. 10 లక్షలకు ఇప్పుడు నెలకి 20,000 రూపాయలు. ఏ పని చేస్తే 20,000 మిత్తి కట్టాలి, ఇంట్లోకి వెళ్ళి తీయాలి, బిడ్డను చదివియాలి. ఏం చేయాలి? ఎటు పోతే పైసలు? వదినే ఏమైంది? వాళ్ళు పోయి చేనులున్నారు, నేను రమ్మన్నారు. అయ్యో పోతున్నా వదినే. అన్నా సర్ది పెట్టుకుని రా, పోదా. సరే అక్క. సరే నేను సర్దుతా, నువ్వు పోయేటప్పుడు దాన్ని స్కూల్లో పడగొట్టుకో. మంచిగా చదువుకో బిడ్డ, మళ్ళీ అప్పుడు సాయంత్రం వచ్చి తీసుకోపోతా. ఎవరితో లొల్లి పెట్టుకోకు బిడ్డ. కొడుకు అయ్యారా? ఏందే బాపు ఎటువైనారో నాని? బిడ్డను బయలుదేరి వస్తానే. నీతో ఒక ముచ్చడం అంటాడన్నా. ఏం ముచ్చట బాపు? నువ్వైతే కూర్చుంటా, చెప్తా. చెప్పే బాపు. ఎవరో బిడ్డ, నేను పొలం కాడికి పోయాక పట్టలేమో ఇంటికాడ బాగా లొల్లి పెడతాడు. ఏం చెప్పాలి బాపు? అప్పు తెచ్చుకున్న కాడ కట్టపోతే తిట్టరా అనే. బిడ్డకు పెళ్లి చేస్తే ఇంత అప్పాయే, నా కాలు ఇరిగి ఇంత అప్పాయే, 6 లక్షలకు 10 లక్షల. ఏం చెప్పాలి? నా కర్వం పాడుగాను, పోక అటు పనికని అటు పోయినందుకు కాళ్ళు ఇరిగాయి, మంచాన పడితే. ఏం చెప్పాలి? మరి ఎట్లా కడతావురా బిడ్డ? ఏమున్నది బాబు, మొన్నటి నుంచే అటు ఇటు పనికి వెళ్తారు. గడ్డి దొబ్బన కట్టలు మోయనా పోతానా, ఇక పోయి అట్లా కైకిలు కూలి చేసి కడదాం అనుకుంటాను. కైకిలు కూలి చేసి ఎట్లా కడతారు బిడ్డ? 10 లక్షలు అంటే 10కి నెలకి 20,000 మిత్తే అవుతుంది. నువ్వు అసలు ఎప్పుడు తెరుపుతావు, మిత్తి ఎప్పుడు తెరుపుతావు? ఒక మాట చెప్తా, వింటావరా బిడ్డ? చెప్పు బాబు. ఏం లేదు, ఆ ఇల్లు అమ్మాయి ఆ పటేలుకి అప్పు కట్టు. నేను అన్నది ఆలోచించు, మంచిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. అట్లయితేనే నువ్వు ఏమన్నా ప్రశాంతంగా ఉంటావు, లేకపోతే నీకు తలకాయ నొప్పి. అట్లా కాదు బాబు, పెద్ద బిడ్డ పెళ్లికి అలా ఎకరం భూమి అట్లా కడితే ఇప్పుడు ఆ ఇల్లు మీ నేనేడు ఉండా? నేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇల్లును కాపాడు కాదు బిడ్డ, ఇల్లే నిన్ను కాపాడాలి. కాబట్టి ఆ ఇల్లు నమ్మి ఆ అప్పు కట్టు. సరే బాబు, గా అక్క పనికి రమ్మన్నది గడ్డిదో బా, పోతా, ఏమనుకోకు. సరే. పొద్దున్న ఎత్తిందికి వచ్చింది 1-2 అయితే అన్నట్టుంది. ఆకలి అయితే పోయి సద్ది అన్న తెచ్చుకుంటుంది. ఇక తెచ్చుకున్నాక ఇదంతా దగ్గరకంట ఆ అక్క ఇటు ఒకనే చెప్పిపోయింది, అచ్చులు లేదు ఏం లేదు. కొన్ని నీళ్ళు అన్న పట్టుకొస్తారు చేస్తారు, మరి బాటిల్ ఆడ పెడతా అనేది నీళ్ళు మరి పెట్టిందో టిఫిన్ అయితే తెచ్చుకుంటాను. ఈ అక్క చల్లగుండా బాటిల్లో పెట్టిపో అక్క నీళ్ళు అంటే ఈ మగ్గులో పెట్టిపోయింది. ఈ ఎండ కుడికైనాయో ఏమైనా. ఈ బువ్వ ఉడికే అయిందో అంత నీటి అయిందో, ఈ ఎండ పాడే బాగా కొట్టబట్టే.
చదువు మంచిగా చెప్తారా రా? చెప్తాను. టిఫిన్ తిన్నావా? తిన్నా. డబ్బాలే మొత్తం ఏం లేకుండా ఆ? మంచిగా చదువుకోవాలి బిడ్డ, సరేనా? అమ్మ వచ్చిందోరా? అమ్మ వచ్చినట్టుంది బిడ్డ. పోయి బ్యాగు లోపలేసి కాలు చేతులు కడుక్కోపో బిడ్డ. వచ్చినావు బిడ్డ? లక్ష్మి ఆ కొన్ని నీళ్ళే. తెస్తున్నా. కాలు బాగా గుంజుతుంది, ఇంకా కొద్దిగా జెండు బాందే. బాగా వస్తున్నాయ్యా. మడికి అట్లా ఇటు అటు నడిచే వరకు కాళ్ళు వసపడతలేవే. లక్ష్మి, నీకు ముచ్చడి చెప్పాలనే. బిడ్డను బల్లె దించేస్తా అంటే గా పెదవాపు కలిసి మాట్లాడిండు. బిడ్డ అప్పులు బాగానేయట కదా, ఎట్లా తెరుపుతావురా అంటాండు. ఇప్పుడున్న రోజుల్లో నువ్వు ఇల్లు కాపాడుకున్నాడు కాదు, నిన్నే ఇల్లు కాపాడాలిరా. ఆ ఉన్న ఇల్లును అమ్మి ఆ ఉన్న అప్పులు కడితే మంచిగా ఉన్న కాడ ఏదో ఉన్నది లేని తీసుకొని ఇల్లెల్లా తీసుకుంటామని అంటాండే. ఏం చేద్దాం మరి? పిల్లకు పిల్ల అప్పు పుట్టబట్టే మిత్తి కాబట్టి ఎట్లా తెరుపుతావు అన్నాడు. పొద్దుగాలటి నుంచి పనికి ఏమైనా కాంచేయాలి అనుకుంటానా. మరి నువ్వేమంటావే? నేనేమంటయ్యా, నువ్వు ఎట్లంటే అట్లా. తిన్నది పెయిన పట్టకుండా మనశ్శాంతి లేకుండా రంది పడుకుంటూ ఎన్ని రోజులని ఇట్లుంటాం? పటేల్ చెప్పినట్టు ఈ ఉన్న ఇల్లు అమ్మి మొత్తం బాకీ తీర్పుదాం. అప్పుడైనా ఏ చెట్టు నీడనైనా నిమ్మలంగా ఉంటాం. ఇక బిడ్డ పెళ్ళంటవా, దాని తలరాత ఎట్లుంటే అట్లయితుంది. నువ్వు అన్నట్టే చేద్దామయ్యా. సరే మరి. ఎందుకు రంది పడుతున్నావయ్యా? అనుకునేదేదో అనుకుంటివి. రేపు పొద్దుగాల పోయి ఎవరికన్నా చెప్పు ఇల్లు అమ్ముతున్నది, వచ్చే బేరం వస్తుంది. రంది పెట్టుకోకు, రా ఇంత తినేవు. ఓ మళ్ళా పొద్దుగా వేస్తాను. ఓ రమేష్ అన్న అత్తాను, నువ్వే వస్తావు. పొద్దుగాల మీ ఇంటికి పోయినా నువ్వు లేవు ఇంటికాడ. నేను పొలం కాడుకు వేస్తానా, ఇటు పోతాను పొద్దుగాలనే. ఏం లేదా దుకాణంలోకి పోతానా. పొద్దుగాల ఇంటికి వచ్చినా కదా, ఏం ముచ్చట్నే? ఏం లేదన్నా, ఈ బజార్ మీద ఎందుకే, కొద్దిగా ఇంటికి మాట్లాడు. సరే మరిపా. ఏం ముచ్చటే బజార్లో మాట్లాడద్దండి, అంత పెద్ద ముచ్చట ఏంటిది? ఏమున్నది రమేష్ అన్న, ఇక నా వ్యవహారం చూస్తలేవా, కనబడతలేదా? నిన్న పటేల్ వచ్చి అంతగానం తిట్టిపోయా, అప్పులు బాగా అయినాయి. ఇక ఏం చేయాలి? ఆ ఉన్న ఇల్లు అమ్ముతా. మీరు ఇంటి పక్క పొంటోళ్ళు కాబట్టి కొద్దిగా ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటే తీసుకో, నీకే ఇస్తా. లేదంటే ఎవరన్నా కొనేటోళ్ళు ఉంటే చెప్పు. ఇక అమ్ముతానే ఇల్లు. నాకు భాష పడతలేదు అప్పులతోటి, ఇక నాకు నిద్ర పడతలేదు. అబ్బా, కొనుడు అంటే నాతో కాదు, కానీ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. మరి చెప్పమంటే చెప్తా. చెప్పన్నా. అదే జాగాలు అమ్మిస్తాడు, కొనిపిస్తాడు, అన్ని చేస్తాడు. సరేనే చెప్పు, అట్లయినా మంచిదే. ఇక నాకు భాష పడతలేదు. అదేమో కానీ ఈ ఇల్లు అడిగి ఎంత? ఇక నీకు తెలియదు ఏమున్నదే, ఉన్నది 2 గుంటలు జాగా రేకులు ఇల్లు. సరే అన్న చెప్తా, ఆయన అన్ని చూసుకుంటాడు. సరేనే. ఆయనకు పరిచయాలు బాగున్నాయి, వాళ్ళ కస్టమర్ని పట్టుకొచ్చి కొనిపిస్తాడు. ఆడు పెట్టినావా?
ఇగో ఇక్కడికి 36 ఫీట్లు ఉన్నది. బరాబర్ చూసినావా? బరాబర్ చూసిన. ఏది నేను చూడద్దా? ఇగో 36 ఫీట్లు. 36. 61 పెట్టు. 61. గట్టిగా పట్టు సాగర్ మంచిగ్గు. ఇగ్గుకో 61. ఇగో 61 ఫీట్ ఇక్కడికి. అక్కడ ఒక మా బండ పెట్టు, మార్క్ పెట్టు. 61. 61 ఇట్లా వచ్చింది. 36 ఇట్లా. మొత్తం 2 గుంటలు 1 పైసా అయింది. 2 గుంటలు 1 పైసా కదంటాను మరి. హలో, నమస్తే చారన్న. నమస్తే. నమస్తే రమేష్. మా ఇంటి పక్కన ఒక రేకుల ఇల్లు ఒక 2 గుంటలు ఎంత ఉన్నదే, అది ఎవరికైనా ఉంటే చెప్తావని ఫోన్ చేసిన. సరే సరే చెప్తా. ఒకసారి వచ్చి చూసుకుంటే మంచిగా ఉంటది. సరే వచ్చేది ఉన్నది, వచ్చినప్పుడు కలుతుంది. సరే సరే అన్న. ఓ సార్ మామ, ఓ ఏమైంది ఇంటికి వస్తే లేవు, ఫోన్ చేస్తే కలుస్తలేదు. కొంచెం బిజీ ఉండే, ఇక భూములు కొలిచేటి ఉండే, అటు ఉండే, నేను మాట్లాడేటి ఉండే. చెప్పు, ఏం సమాచారం? ఇంటికి జాబ్ ఉంది తెలుసు కానీ అది అమ్మేది ఉన్నది, ఎవరు ఉంటే చెప్పు. సరే చెప్తాది, తీసుకొస్తా. సరే. అమ్ముడైతే పక్కే కదా, మళ్ళీ కిరికిరి పెట్టకూడదు, అది ఏం లేదు కదా. ఏం లేదు. సరే తీసుకొస్తుంది. సరే సరే అల్లుడు, సరే ఓకే, మరి పోవాలి, ఎమర్జెన్సీ ఉన్నది. నమస్తే అన్న. నమస్తే. దాదా మంచిగా అంత బాగా. ఇంటికి పోదా, ఇంట్లో కూర్చుంటున్నా. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నది, ఇంట్లోకి ఎందుకు కానీ ఇంటికి తర్వాత వద్దాం. మొన్న భూమి ఉన్నదంటే కదా మళ్ళా ఎక్కడ గిడ్డా ఉన్నారు వాళ్ళు? ఉన్నారు. పోదాంపా. చెప్పినా నీకు మరి? చెప్పిన. సరే. మల్లన్నా, ఓ మల్లన్నా. అన్నా రమేష్ అన్న, నువ్వే నానే చెప్పే. ఇక మొన్న చెప్పలేదా మా అన్నున్నాడు అని, భూమి అమ్ముతా అన్నారు కదా, మరి గిట్ట పని ఉంటే వచ్చిండట, చూసిపోదామంటే చూపిద్దామని వచ్చిన. నమస్తే సార్. నమస్తే, నా పేరు ఉమాచారి. మన రమేష్ ఉండి ఇక్కడ ఇల్లు అమ్ముతాడు అంటే వచ్చిన. నీదేనా? నాదేనే. మరి పక్క పన్న కిరికిరి ఉన్నదా? కిరికిరిలు ఏమి లేవు అన్న. మళ్ళీ అన్నదమ్ములు అడ్డం తిరుగుడు అది ఇది లేరు. అట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే మేము వచ్చినాక చూసినాక ఎవరి దాకా ఎవరు మందలెత్తలేరు, మేము వచ్చినాక తిరుగుతారు. మరి మీరు మళ్ళీ కిరికిరి ఉంటే మళ్ళీ మాకు బాధ. ఈయన చెప్పిండు రమేష్, ఏమైనా అబద్ధమేనా అని. ఉన్నాయా మరి అద్దులు ఉన్నాయా? కనీలు ఉన్నాయా? మళ్ళీ వెనక సిరి పాత్రలు అంటారు, కనీలు లేనట్టున్నాయి. లేదు, ఇగో అటు అక్కర రాక ఇటు ఇండ్లు గిన్నెలు ఉంటది కానీ మాది వీడికి వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ లాట్రూమ్ కంచెలు ఇట్లున్నది. ఎన్ని గుంటలు? 2 గుంటలు ఉంటది. రేకుల షెడ్ తో సహా 2 గుంటలు. 2 గుంటలు ఇక 6 రాక. బాత్రూమ్ అదే బాత్రూమ్ లాట్రూమ్ వేయించాలి. రాళ్ళు ఉన్న దాకా ఇక ఆ యాప్ సెట్ దాకా అదంతా మాదే. సరే సరే. ఏమన్నా కిరికిరి అయితే లేదు కదా? కిరికిరి ఏం లేదే, ఏం లేదు. రేట్ చెప్పినావా రమేష్ కి? ఏమన్నా చెప్పినావా ఎట్లా అన్నట్టు? నేను ఏం చెప్పలేదు. చెప్పిండా? ఏం చెప్పలేదు. సరే సరే. మరి మీరు అనుకొని మాట్లాడి నాకు రేటు చెప్తే నేను తీసుకొస్తా. నాకు 2% కమిషన్ ఉంటుంది, 1,02,000 అమ్మిస్తా. నేను కొనుడు కాదు అమ్మించలే, నేను కస్టమర్ని పట్టుకొచ్చి తీస్తా. మళ్ళీ కిరికిరి ఉండద్దు. నువ్వు ఎన్ని లక్షలకు అమ్ముకుంటావు అని చెప్తే నేను చెప్తా. నువ్వు అమ్ముకునే రేటే చెప్పు, ఎక్కువ తక్కువ కూడా చెప్పకు. పట్టుకొస్తా, కావాలంటే నేను పట్టుకొచ్చి
సుమిత్తో మాట్లాడుకొని నాకు 1,02,000 2% కమిషన్ రిజిస్ట్రేషన్ అయినా ఉండాలి. రిజిస్ట్రేషన్ చిమ్మేదారి నీదే ఉండాలి. అన్నదమ్ములట్టం వచ్చిర్రు మళ్ళీ నేను అని భయాన పెట్టినాక కిరికిరి చేస్తే మాత్రం సుప్త అయితే మళ్ళీ నువ్వు డబ్బులు కట్టాలి. ఆలోచించుకొని మాట్లాడుకోని. సారు ఇక మళ్ళీ అనుకొని చెప్పేదే ఉన్నది. ఇక 2 గుంటల జాగా ఈ ఇల్లు. ఇక నాకు ఈ కాలిరిగి ఏడాది నేను మంచాల పడితే నాకు 10 లక్షలు అప్పయింది. ఇక 10 లక్షలకు అమ్ముతా నేను. గుంటకు 3 లక్షలు నడుతుంది. రేకుల చెట్టు అంటే పాతదే. అమ్ముడుకునే రేటు చెప్పాలి. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తే వచ్చిన కస్టమర్ పోతాడు. నీదేమో నువ్వు చెప్పింది చెప్తా, వచ్చినాక అదే మారిపోతాడు. నువ్వు అమ్మవు, నీ అప్పు తీరది. నా పని కాదు, ఆయన పని కాదు. వాస్తవంగా ఆలోచించుకొని చెప్పు. ఏమున్నా గుంట 3 లక్షలు 6 లక్షలు ఇదో 1 లక్ష అంతగా అంతే. ఏమంటున్నది కానీ 6-5 లక్షలు వస్తాయి కావచ్చు. కానీ సరే నువ్వు చెప్తాను, నేను తీసుకునేది వస్తా. కానీ నువ్వు అమ్ముకునే రేటు పద్ధతిగా చూసి చెప్పుకుంటే పోతుంది. ఎక్కువ తక్కువ చెప్పినా పోదు. ఇది ఏమున్నది అవో, నీ ఊరుకు బస్సు లేదు, వెనుకబడ్డ ఊరు, రేట్ అంత లేదు, మెయిన్ రోడ్ లెక్క చెప్తావు. నువ్వు చెప్పంగా నువ్వు చెప్పింది ఉంటుందా, వాళ్ళు అడిగింది ఉంటుందా కానీ మాట్లాడదాం. కానీ ఎందుకంటే ఇక నువ్వు ఆపదలు ఉన్నా అంటున్నావు కాబట్టి తీసుకురావాలి. తీసుకొచ్చినా కానీ అమ్ముకునే రేటే చెప్పు. ఏదో చేసి మాట్లాడితే గంత ఎంతో 6కో ఎంతకో పోతుంది కావచ్చు. కానీ చూద్దాం. నువ్వు కానీ వెనుకబడ్డ బస్సు ఉంటున్నావు, ఊరుకు మంచిగానే వచ్చు. బస్సు లేని ఊరు కాబట్టి లోపల ఉన్నది కాబట్టి అంతే ఉంటుంది. నేను ఎన్ని చెప్తలేను, ఎన్ని చూస్తలేను. దాన్ని బట్టి సార్ మీరు అన్నది నిజమే, కరెక్టే. కానీ ఇగో గుంటకు 4 లక్షలు లెక్క అయినా కానీ 4 8 లక్షలు, ఈ ఇల్లుకు 2 లక్షలు 10 లక్షలు నేను ఊపిలవాడు ఉన్నా. ఇగో నాకు ఈ దవాఖానలో ఎప్పుడు ఏడాది నుంచి పని లేదు, పాట లేదు. ఇక అప్పులు బాగా అయినాయి, మిత్తులు పెరిగిపోతాయి. ఆడికాడికి వచ్చినా కానీ ఇంకా నాకు చదువుకునే బిడ్డ ఉన్నది, దాన్ని ఇంకా ఎలా తీయాలి చెయ్యాలి. కొద్దిగా మీరే చూసి ఇక మమ్మల్ని చూసి వాళ్ళని తీసుకొచ్చి కొద్దిగా అమ్మిచ్చే ప్రయత్నం చేయలేదు. దండం పెడతా తీసుకొస్తా కానీ నువ్వు కొంచెం తక్కువ చెప్పు. 8 దాకా చెప్పు. నేను తీసుకొచ్చినా నువ్వు గంట చెప్తే పోతారు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి సరే ఎట్లయితే నువ్వు ఏదన్నా అమ్ముకో, ఎంతకన్నా ఆటానికి అమ్ముకో, 10 లక్షలకు అమ్ముకో, 20 లక్షలు అమ్ముకో, నాకు 2% కమిషన్ ఇవ్వాలి. కొనేటోళ్ళు ఇట్టావు, నీ ఇట్టావు, నాకైతే సంబంధం లేదు. నువ్వు 1 లక్ష చెప్పుకుంటావా, 10 లక్షలు చెప్పుకుంటావా, 20 లక్షలు చెప్పుకుంటా, నాకు సంబంధం లేదు. కాకపోతే లెక్క నీకు అమ్ముకునే భార్య చెప్పు, నేను తీసుకొస్తా. ఏదో ప్రయత్నం చేసి తీసుకొస్తా. ఎవరన్నా వాళ్ళు లోపలికి కరెంట్ వాళ్ళు కావాలి, మెయిన్ రోడ్కే కావాలంటారు అందరు ఒరిజినల్ గా. లోపలికి ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. సరే మరి, సరే సార్ తీసుకొస్తా. సరేనా? మళ్ళీ యాడ్ చేయి, నాకు ఫోన్ చేస్తే నేను పట్టుకొస్తా. నువ్వు అట్లే మళ్ళీ మర్చిపో.